హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే ప్రతిరోజు అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇట్లా మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మార్కెట్ అనేది రోజు ప్రతి ఇండికేటర్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో ఎలిగేటర్ అని చెప్పేసి ఇండికేటర్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది ఏదైతే ఈ లైన్ కంటే ఈ గ్రీన్ కలర్ దానికి ఎబో అయితే ఉంటే మాత్రం పాజిటివ్గా ఉంటుంది, కింది సైడ్ ఉంటే మాత్రం నెగిటివ్గా ఉంటుందని ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ వీడియోని ఇండికేటర్ గురించి అయితే మీరు ఏ ఇండికేటర్ అయినా యూజ్ చేయండి, ఏ ఇండికేటర్ యూజ్ చేసినా కూడా ఓన్లీ 15% ప్రాబబిలిటీ మాత్రమే ఉంటుంది. మీరు దీన్ని అట్లీస్ట్ మీరు వర్క్ అంటే ఎప్పుడైతే ప్రాక్టీస్ అయితే ప్రతిరోజు అయితే దీనికి పేపర్ టెట్ చేస్తారో దీన్ని అనేది మీరు 75% అయితే మూవ్ అయితే కావచ్చు. ప్రతి ఇండికేటర్ కూడా 70% అయితే వర్క్ అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే 15% దాని విన్నింగ్ ప్రాబబిలిటీ అని ఉంటుంది. దీంతో అయితే మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం 75%కి అయితే మూవ్ కావచ్చు అని నా యొక్క ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. ఎందు గురించి అని చెప్పేసి మీరు ఇండికేటర్స్ ఏ ఇండికేటర్ అయినా ఫాలో అవ్వండి. దానికైతే అట్లీస్ట్ 6 months పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ట్రేడ్ అనేది తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ ఇండికేటర్ అయితే రిమూవ్ చేసి నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ విలియమ్స్ ఇక్కడ ఫ్రాక్చర్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. ఇండికేటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ చూసారు కదా. దీని ప్రకారంగానైతే ఇక్కడ ఇండికేషన్స్ అంటే బయ్యింగ్ అంటే గ్రీన్ పడ్డది అంటే కాల్ సైడ్కి ఆపర్చునిటీగా ఉంటుంది. ఇక్కడ దీని కిందికి వస్తే మాత్రం నీకు పిఈ సైడ్ ఉంటుంది. దీనికి ఎబో ఉన్నంత మాత్రం కాలేజ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ దీనికి బిలో వస్తే మాత్రం ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ దీనికి బిలో వస్తే మాత్రమే పిఈ స్ట్రాంగ్, దీనికి బిలో వస్తే పిఈ స్ట్రాంగ్. ఇప్పుడు ఫర్దర్గా అంతవరకు కాలేజ్ స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ దీనికి ఎప్పుడైతే దీనికి ఎబో వెళ్తుందో మళ్ళీ ఏమవుతుందో తెలుసా, పిఈ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎబో అంటే ఎబో వెళ్ళినా పిఈ స్ట్రాంగ్ అవుతుంది. అంటే దీనికి బిలో ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇక్కడ కాల్ స్ట్రాంగ్ అని చూపిస్తుంది. ఈ ఇండికేషన్స్ మాత్రం ఈ రకంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు అలా ఎలాంటి ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నారో మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఏవైతే టాప్ 5 ఇండికేటర్స్ ఏమనుకుంటారో వాడిని కూడా ఒకసారి కామెంట్ అయితే చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి, మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అయితే చేసుకోండి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకుంటారో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక మంచిగా ఒక అట్లీస్ట్ మీ దాంట్లో కనీసం 2 lakhsకి ఎబో ఉన్న తర్వాత మీరు ట్రేడింగ్ అనేది ప్లానింగ్ అయితే చేసుకోండి. అంతవరకు ఎవరు కూడా ట్రేడింగ్ చేసిన అమౌంట్ని ఇన్వెస్టర్గా అనుకోకండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని ట్రేడింగ్గా కన్వర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా పాత్ర ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. రేవంత్ రెడ్డి ప్లాన్
ఏమన్నా